ఒకరు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే మహానాయకుడు, మరొకరు ఆ నాయకుడికి నోరుగా మారిన అద్భుత వక్త. ఒకరు ఇశ్రాయేలీయులను నడిపించే దేవజనుడు, మరొకరు ప్రజల పాప పరిహారం కోసం నిలబడే ప్రధాన యాజకుడు. అవును, వారే మోషే, అహరోనులు. కానీ అహరోను జీవితం కేవలం మోషే వెనుక నడవడం మాత్రమే కాదు. అందులో గెలుపులు ఉన్నాయి, భయంకరమైన తప్పులు ఉన్నాయి, దేవుని కోపం ఉంది, మరియు అద్భుతమైన అంకిత భావం ఉంది. 83 ఏళ్ల వయసులో దేవుని పిలుపు అందుకున్న అహరోను ప్రయాణం ఎలా సాగింది? ఈరోజు వీడియోలో అహరోను జీవితంలోని ఆసక్తికరమైన రహస్యాలను తెలుసుకుందాం. దేవుడు మోషేను ఐగుప్తుకు వెళ్ళమన్నప్పుడు మోషే, నాకు మాటలు రావు అని సాకు చెప్పాడు. అప్పుడు దేవుడు కోపపడి ఒక మాట అన్నాడు, నీ అన్న అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నాకు తెలుసు. చూడండి, మోషేకు దేవుడు దేవునిలా ఉంటే అహరోను ఆయనకు ప్రవక్తగా మారాడు. ఐగుప్తు రాజైన ఫరో ముందు నిలబడి గంభీరమైన స్వరంతో దేవుని హెచ్చరికలను వినిపించింది అహరోనే. తమ్ముడి విజయం కోసం తన వక్తృత్వాన్ని ధారపోసిన గొప్ప అన్న ఆయన. అమాలేకులతో యుద్ధం జరుగుతుంది. కొండపైన మోషే చేతులు పైకి ఎత్తినంతసేపు ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు. కానీ మోషే చేతులు అలసిపోయి కిందకు దిగుతున్నాయి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అహరోను మరియు హూరులు కలిసి ఒక రాయిని తెచ్చి మోషేను కూర్చోబెట్టారు. అహరోను ఒక పక్క, హూరు ఒక పక్క నిలబడి మోషే చేతులు పడిపోకుండా సూర్యాస్తమయం వరకు పట్టుకున్నారు. నాయకుడు అలసిపోయినప్పుడు విమర్శించడం కాదు, అహరోనులా అండగా నిలబడాలి. ఈ చరిత్రలో ఇప్పుడు ఒక భయంకరమైన మలుపు ఉంది. మోషే కొండ మీద దేవునితో ఉన్నప్పుడు కింద ప్రజలు అహరోనును చుట్టుముట్టారు. మాకు ఒక దేవుడిని చేసిపెట్టు అని ఒత్తిడి చేశారు. దురదృష్టవశాత్తు అహరోను వారి ఒత్తిడికి లొంగిపోయాడు. ప్రజల దగ్గర బంగారం తీసుకొని ఒక బంగారు దూడను తయారు చేశాడు. దేవునికి కోపం వచ్చింది. అహరోనును నశింపజేయాలని దేవుడు అనుకున్నాడు. కానీ మోషే అహరోను కోసం బ్రతిమాలడంతో దేవుడు శాంతించాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. గొప్ప భక్తులైనా సరే ఒత్తిడిలో తప్పు చేసే అవకాశం ఉంటుందని అహరోను జీవితం మనల్ని హెచ్చరిస్తుంది. సొంత తమ్ముడు మోషే మీద అహరోను, మిరియాములకు అసూయ కలిగింది. దేవుడు కేవలం మోషేతోనే మాట్లాడతాడా, మా ద్వారా మాట్లాడడా అని విమర్శించారు. దేవుడు వెంటనే రంగంలోకి దిగాడు. ఆయన మేఘస్తంభంలో దిగివచ్చి మోషే ఎంత నమ్మకస్తుడో వారికి వివరించాడు. దేవుని కోపం వల్ల మిరియాముకు కుష్ఠవ్యాధి వచ్చింది. అప్పుడు అహరోను తన తప్పు తెలుసుకొని మోషే కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. ఇది అహరోనులోని వినయానికి నిదర్శనం. అహరోను యాజకత్వాన్ని కొందరు ప్రశ్నించినప్పుడు దేవుడు ఒక అద్భుతం చేశాడు. 12 గోత్రాల నాయకుల కర్రలను తెప్పించి గుడారంలో పెట్టమన్నాడు. మరుసటి రోజు చూస్తే కేవలం అహరోను పేరున్న కర్ర మాత్రమే చిగుర్చి పూలు పూసి బాదాం పండ్లను కాసింది. నిర్జీవమైన కర్రను బ్రతికించిన దేవుడు అహరోనును తన సేవకుడిగా ముద్ర వేశాడు. అహరోను ప్రయాణం ముగింపుకు వచ్చింది. మెరీబా నీళ్ళ దగ్గర చేసిన చిన్న పొరపాటు వల్ల అహరోను వాగ్దాన భూమిలోకి వెళ్ళలేకపోయాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే తన అన్నను హోరు కొండపైకి తీసుకొని వెళ్ళాడు. అందరూ చూస్తుండగానే అహరోను వస్త్రాలను తీసి ఆయన కుమారుడైన ఎలియాజరుకు తొడిగించారు. 123 ఏళ్ల వయస్సులో అహరోను ఆ కొండ మీద కన్నుమూశాడు. ఇజ్రాయేలీయులందరూ 30 రోజుల పాటు ఆయన కోసం కన్నీరు కార్చారు. అహరోను జీవితం మనకేం నేర్పిస్తుంది? తప్పులు చేసినా సరిదిద్దుకొని దేవుని సేవలో ఎలా కొనసాగాలో నేర్పిస్తుంది. తనకంటే చిన్నవాడైన తమ్ముడి కింద పనిచేయడానికి వెనకాడని ఆ గొప్ప మనసు మనకు ఆదర్శం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.